విధంగా ఈ సంవత్సరం 75వ వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను, ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, గ్రామాలల్లో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచండి. అక్కడ మన చెరువుల వెంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు, ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసిండ్రో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా, ఎక్కడ రహదారులు ఉన్నా, ఎక్కడ చెరువులు ఉన్నా, ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులున్నా, ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ కాలువల గట్లెంబడి కూడా తాటి చెట్లను, ఈత చెట్లను, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర కూడా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా శ్రీధర్ బాబు గారు మిత్రుడు ఇతర అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొస్తే తప్పకుండా ఈ కుల వృత్తిని కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిత్రులారా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు. కానీ కుల వృత్తులను, చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇవాళ మా గౌడన్నలు కానీ, మా చేనేత కార్మికులు కానీ, మా అదేవిధంగా రజక సోదరులు కానీ ఇవాళ వడ్డర్ల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని బాగా చదివించుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందుకే నేను కుల వృత్తులు, చేతు వృత్తుల మీద ఆధారపడ్డ మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలను బాగా చదివించండి. మీ పిల్లలు, మీరు, మీ తాతలు, మీ ముత్తాతలు కుల వృత్తిని నమ్ముకొని బ్రతికినరు. ఆ వృత్తి తప్ప మీకు ఇంకో వృత్తి రాకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు. కానీ మీ పిల్లలను తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కుల వృత్తికి అంకితం చేయకుండా వాళ్ళను బాగా చదివించండి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చెయ్యాలి, శాసనసభ్యులు కావాలి, చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి. అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారుతారు. పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము. మీ పిల్లల్ని బాగా చదివించండి. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువ లేకుండే. మా గౌడన్నల దగ్గర భూములున్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే. కానీ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ 100 కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కి ఇంకొక RRR రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం. 360 కిలోమీటర్ల చుట్టూతా తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్డుని తెచ్చుకున్నాము. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి. ఆ ప్రాంతంలో
పరిశ్రమలు రావాలన్నా, ఐటీ కంపెనీలు పెట్టాలన్నా, మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి. అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తొందరలోనే మన హయత్ నగర్ కు మెట్రో రాబోతున్నది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P3 రోడ్, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం. రేపు ఎవరైనా హయత్ నగర్ లో మెట్రో ఎక్కిండ్రంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం. దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధమైనాయి. 6 నెలలు మన ప్రభుత్వం వచ్చి అవి పూర్తి చేసుకుంటే 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్లోనే మన కాలం గడిచిపోయింది. నిన్న మొన్ననే ఎన్నికలు ముగిసినాయి. ఇప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టినాం. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే 25,000 ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా కలుషితం అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని, అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని, అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని, ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని, బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని, అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని, అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్